కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించేందుకు అందించే అత్యున్నత జాతీయ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ మరోమారు తన సత్తా చాటింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నాయనూరు గ్రామ పంచాయతీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారంలో దేశవ్యాప్తంగా 3వ స్థానాన్ని దక్కించుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ₹1.5 కోటి భారీ పురస్కారాన్ని కైవసం చేసుకున్న నాయనూరు పంచాయతీపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కుప్పం మండలానికి చెందిన నాయనూరు గ్రామ పంచాయతీ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారం కింద 2025వ సంవత్సరానికి గాను ఎంపికైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు అభివృద్ధిపై ఇచ్చిన నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటించింది. ఈ పురస్కారం కోసం నాయనూరు, ఏనుగులపురం, పార్వతీపురం, పెద్దవంక గ్రామాలను కలిపి ఒక పంచాయతీ బ్లాక్ గా ఏర్పాటు చేశారు. మొత్తం 591 గృహాలు, 2019 మంది జనాభాతో ఉన్న ఈ బ్లాక్ పంచాయతీలో 9 ప్రధాన అంశాలు పరిగణలోకి తీసుకుని కేంద్రం ఈ అవార్డును ఖరారు చేసింది. పేదరిక రహిత గ్రామం, మెరుగైన జీవనోపాధి, సురక్షిత ఆరోగ్యం, పిల్లలకు అనుకూలమైన వాతావరణం, నీటి సమృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం, స్వయం సమృద్ధి, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళా స్నేహపూర్వక వాతావరణం వంటి అన్ని రంగాల్లోనూ నాయనూరు 100% ప్రతిభ కనబరిచింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం విబీజీ రామ్జీ నిరంతర ఆసరాగా నిలుస్తోంది. మరోవైపు డ్వాక్రా పొదుపు సంఘాల ద్వారా మహిళలు రుణాలు పొంది సొంతంగా కుట్టు మిషన్లు, పాడి పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని ఆదర్శవంతమైన జీవనాన్ని సాగిస్తున్నారు. ఒక పక్క అంటే మేము చేసిన యొక్క వర్క్కి గుర్తింపు రావడం ఒక ఎత్తు అయితే, ఆ గుర్తింపు ద్వారా ఆయా పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి అవార్డ్స్తో పాటు క్యాష్ అవార్డ్స్ కూడా రావడం అనేది చాలా సంతోషం. తద్వారా ఆ పంచాయతీలకి అదనపు ఆదాయ వనరులు కాస్త మనం సపోర్ట్ చేసినట్లు అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే మనకి కుప్పం బ్లాక్ పంచాయతీ కింద లాస్ట్ టైం మనకి సెలెక్ట్ కావడం జరిగింది. ఈ పంచాయతీ నేషనల్ లెవెల్లో ఈ కుప్పం బ్లాక్ దానికి 1.5 crores క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ యొక్క నిధుల్ని వీరు ఆ పంచాయతీలో కానీ మండలంలో డిఫరెంట్ పంచాయతీల అవసరాన్ని మేరకు ఖర్చు పెట్టుకోవడానికి కూడా అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ₹1.5 కోట్ల నగదు గ్రామాలను మరింతగా అభివృద్ధి చేయడానికి, మౌలిక వసతుల కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఈ నిధులను ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తామని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుకి 1.5 కోటి అనేది ఆ ఆ బ్లాక్కు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇవ్వటం జరుగుతుంది. కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, అలాగే ఆ మండలంలో 9 అంశాల మీద చేసినటువంటి సర్వేలు సెంట్రల్ టీం విజిట్ చేసి వాటన్నిటిని పరిశీలించి ఆ 9 అంశాల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చూసి ఈ అవార్డుకి ఎంపిక చేయడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. కుప్పం నియోజకవర్గంలోని గ్రామాల్లోని ప్రజలు అభివృద్ధి పనులకు లభించిన అరుదైన గౌరవమని, తమ గ్రామానికి ఈ పురస్కారం దక్కటం ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మా గ్రామ పంచాయతీకి ఉత్తమ పంచాయతీ ప్రకటించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా పంచాయతీలో ఉపాధి హామీ పనులు బాగా జరుగుతున్నాయి. ఇప్పటికీ మా వాళ్ళకైతే కేంద్ర ప్రభుత్వం పేమెంట్ బాగా ప్రకటించింది. భారీ మోతాదులో అమౌంట్ కూడా వాళ్ళకు జమ అయినాయి. మా గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం ₹1.5 కోటి ప్రకటించింది. ఇందుచేత మా గ్రామ పంచాయతీ ఇప్పటికి కొద్దిగా డెవలప్ అయింది. సమిష్టి సంకల్పం ఉంటే ఒక మారుమూల గ్రామం దేశానికే ఏ విధంగా దిక్సూచిగా మారగలదో నాయనూరు పంచాయతీ నిరూపించింది.